అనేక సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకి మనం కృంగిపోయి, కృషించిపోయి, డస్సిపోయి, సోలిపోయే వారిగా ఉంచాం. అది రాయలసీమలో ఒక ప్రాంతం. ఒక పెద్ద రైతు, ఆమె విధురాలు. ఆమెకు సహాయం చేసేవారు కూడా చాలా కరువు. ఆమె కళ్ళంత దూరాన్ని కొన్ని పొలాలు ఉన్నాయి. ఆమె అంటే పడని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ పొలాల్లో ఇంకా కంకి అంటే ఇప్పుడు కొరలు ఉన్నాయనుకో, జొన్నలు ఉన్నాయనుకో, దాన్ని కోసేసి ఒకేసారి కళ్ళం వేస్తారు. అక్కడే చివరిలో ఎప్పుడో ఒకసారి దాన్ని కోసుకుని వస్తారు, వాళ్ళకి టైం కుదిరినప్పుడు, కూలోళ్ళు దొరికినప్పుడు. అలా కోసి పంటతో సహా అక్కడ వామ వేసేసారు. ఎవరు ఆమె పడని వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఆ వామకి నింపి పెట్టేశారు. ఆ సంగతి ఆమెకు ఊర్లో అలాంటి వాళ్ళే చెప్పారు. ఎవరో మీ వామకి నిప్పి పెట్టేశారు పొలంలో అని. ఒక్కటే ఉంది రాత్రి. ఎవరు పని వాళ్ళు కూడా చుట్టుపక్కల లేరు. వెళ్ళి వాళ్ళు ఎక్కడో ఇళ్లలో పడుకున్నారు. మనమైతే ఏం చేస్తాం? బహుశా ఇంట్లోనే పడి ఏడుస్తామేమో, కూలిపోతామేమో, డస్సిపోతామేమో, ఇంకేమైనా కానీ అంటామేమో. లేకపోతే ఊర్లోనే అందరినీ లేపేసి అందరికి తిడతా, శాపనార్థాలు పెడతా, ఎవడు చెయ్యి వచ్చిందో, ఎవడికి పెట్టుబుద్ధి అయిందో, ఎవడిలాగా చేసేసాడో, వాడు పూర్ణ, వాడు సావనా, వాడు ఎలాగంటాం, ఎలాగ నోరు మాట్లాడతామో మనం తెలియదు. ఆమె నేరుగా ఇంట్లో బైబిల్ ఉంటే బైబిల్ తీసుకునింది. తన పొలంలోనికి అర్ధరాత్రి ఒక్కతే బయలుదేరి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రిస్టియన్. బయలుదేరి వెళ్ళిపోయింది. తన కళ్ళెదుటే గడ్డివాములు మండిపోతున్నాయి. మరి ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయొచ్చుగా. ఎప్పుడు ఫోన్ చేసేది, ఎప్పుడు వచ్చేది? కాలి బూడిదైన తర్వాత వస్తాయి. మీకు తెలుసు కదా ఈ విషయాలన్నీ. అందుకని ఆమె ఏం చేయలేకపోయింది. వెళ్ళి నేరుగా గడ్డివామి కదిలిపోతూ ఉంటే, కాలిపోతూ ఉంటే అక్కడే మోకరించింది. దేవుని యొక్క వాక్యం తీసింది. యోబు 1వ అధ్యాయం. యెహోవా ఇచ్చినో యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ మోసింది, ఇంటికి వచ్చింది. ఏమంటాం ఇది? ఛాందస్యమా? ఏమంటాం ఇది? అతిభక్త? ఏమంటాం ఇది? విశ్వాసమా? ఏమంటాం ఇది? చేతగానితనమా? ఏమంటాం ఇది? పెరిగితనమా? ఏమంటాం ఇది? ఆత్మీయత? ఏమంటాం దీన్ని? క్రీస్తు మనస్సా? ఏమంటాం దీన్ని? ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైతే నింపి పెట్టారో వాళ్ళే సమాచారం పంపించినారు. మీకు తెలుసు కదా ఊర్లో రాజకీయాలు ఎలాగుంటాయో. అందుకని అయ్యో పాపం ఆమెది కాలిపోయింది, ఏం చేస్తాము అని ఆమె వాళ్ళకి చెప్పింది. ఎవరు కాల్చినారో, ఎవరు కాలవటానికి పూనుకున్నారో వారికి దేవుడు అనుమతిస్తే కానీ ఆ పని వారు చేయలేరు. కానీ దేవుడు వారిని కాల్చకుండా కాపాడాలని నేను వారి కొరకు ప్రార్థిస్తున్నానని వెళ్ళి చెప్పండి.